అందరికీ నమస్తే అండి. మనకి సంక్రాంతి వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? రేగికాయలు. రేగికాయలు మనకి సంక్రాంతి సీజన్‌లో బాగా దొరుకుతాయి. అలాగే ఏ టైంలో పడితే ఆ టైంలో మనకి రేగికాయలు అంటూ దొరకవు కాబట్టి, మనం రేగికాయలతో రేగు వడియాలు ఎలా పెట్టేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే రోలు శుభ్రంగా కడుక్కొని అందులో 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం బెల్లం వేసుకొని మెత్తగా రుబ్బుకొని అందులోనే రేగికాయలు శుభ్రంగా కడుక్కొని పుచ్చులు లేకుండా చూసుకొని వాటిని కూడా అందులో వేసుకొని మనం ఇందాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, బెల్లం వేసి రుబ్బుకున్నాం కదా, వాటికి రేగప్పులు బాగా పట్టేటట్టు రేగికాయలు మెత్తగా నూరుకొని ఇప్పుడు వాటితోని రేగు వడియాలు ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా వాటిని మంచిగా కలుపుకొని ఉండల్లాగా చేసుకొని నేను చూపించిన విధంగా అప్పడాల్లాగా చేసుకొని వాటిని ఒక ప్లేట్లో పెట్టుకొని వాటిని ఒక రోజంతా ఎండలో పెడితే మంచిగా ఎండిపోయి ఉంటాయి. అప్పుడు వాటిని మనం మంచిగా బాక్స్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే మనకి ఏ సీజన్లో పడితే ఆ సీజన్లో దొరకవు కాబట్టి మనకి నచ్చినప్పుడల్లా రేగప్ప తీసుకొని తినొచ్చు. నేను చేసిన ఇంతకీ రేగప్ప ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.